8-10 ఉల్లిగడ్డలు తీసుకొని రపా 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 సన్నగా తరిగేసుకోవాలి. చికెన్లోకి మంచి నెయ్యి, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిపేసుకోవాలి. గరం మసాలాలో వేసుకునే 4-5 చక్రం పూలు వేసుకోవాలి. ఒక నిమ్మ దెబ్బ పిండుకొని చికెన్లో మంచిగా పిండేసుకోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, మింట్ ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేసుకోవాలి. బాండీలో 2 కప్స్ ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డలు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలను మామూలుగా వేయించుకోవాలి, మాడిపోయేంత వరకు వేయించుకోవద్దు. దాల్చిన చెక్క ఎక్కువగా వేసుకోకుండా 4-5 చిన్న చిన్న పీసులు చేసుకొని 4-5 చిన్న చిన్న పీసులుగా వేసుకోవాలి. ఆయిల్లో 4-5 మీడియం సైజ్ దాల్చిన చెక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బగారా రైస్లో వేసుకునే పువ్వు వేసుకోవాలి. తర్వాత 8-10 ఇలాచీలు వేసుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని 8-10 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగంత అన్నంలాకు వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలాలో వేసుకున్న చక్రం పూలను కూడా కొన్ని 2-3 వేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు. ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకున్న 2 kgs చికెన్ వేసుకున్నాము. ఆ తర్వాత చికెన్లోకి మనకు కావాల్సినంత కరివేపాకును తీసుకొని వేసుకోవాలి. తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ కలర్ చూసుకుంటే అది పూర్తిగా ఉడకకముందే బాగుంలోకి వెళ్ళి తీసుకొని తినేటట్టుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత డక్కన్ పెట్టేసుకోవాలి బాండి పైన. దీని యొక్క గోల్డ్ లైఫ్ రైస్ ప్యాకెట్స్ 2 kgs తీసుకున్నాము. తర్వాత మంచిగా గడిగేసుకోవాలి. వాటిని కావాల్సినంత వాటర్ పోసేసుకొని దీని అమ్మ ఫారం కోడి చికెన్ ముక్కలు అయితే బాసనలో కుతలాడుతుంది. ఇక బిరంజి బాండనికి పొయ్యి మీద ఎసరు అయితే పెట్టేసుకో. ఈ ఇలాచీలు, చక్రం పూలు, అన్నంలాకు పువ్వు, ముందు ఎలకలే తిరుగుతున్నాయి, బిర్యానీ తిందాం, లవంగాలు వేసేసుకోవాలా. ఇక కొద్దిగంత అన్నంలాక అయితే వేసుకోవాలి. ఇంకొద్దిగంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. రపా రపా రపా. ఆ తర్వాత నిమ్మకాయ పచ్చ వండుకొని కలుపుకోవాలి. ఇంత నూనె కూడా పోసుకోవాలి. ఇంత అయితే సలమలా అవుతుంది. ఆ తర్వాత కొన్ని బియ్యం పోసేసుకోవాలి దాంట్లో. ఇక ఇంకొక బాసన తీసుకొని అడుగుకి 2-3 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. బియ్యం వేసుకుంటాం. ఇక దోస్తులు బాస్మతి రైస్ బిరంజీ బో అయితే అడుగుకేసేసుకోవాలి. మంచిగా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసేసుకున్న తర్వాత దాని మీకు చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకున్నాక ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మనకు కావాల్సినంత వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్లేవర్ వచ్చేటట్టు మంచిగా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు మళ్ళీ లేయర్ అన్నం వేసేసుకోవాలి. ఇంకెంత ఇక సోపతిగాలు మనకు కావాల్సినంత ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. తర్వాత దాని మీకు మంచిగా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కావాల్సినంత. ఆ తర్వాత దాని మీకు పుదీనా, ఇంత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనకు కావాల్సినంత ఇక డక్కన పెట్టేసుకొని దానికి దమ్ వేసేసుకోవాలి. ఇక దోస్తులు వాసనకైతే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మొత్తం పొగలెళ్ళిపోతున్నాయి బిరంజి బోలకి వెళ్ళి. దాని ఇక దోస్తులు షియ్య ముక్కలు అయితే బయట పడేటట్టు ఇక బిర్యానీ బోన్ అయితే కలుపుకోవాలి. అందులోకి వెళ్ళి పొగలెళ్తే ఆ వాసనకే ముక్కు వలిగిపోతుంది. ఎప్పుడెప్పుడు తింటానా అని ఆతృతంగా నాకే ఉంది. ఇక మీకుండదు అది ఎప్పుడు. ఇక దీని అక్క పాసుకోవాలా. దాంట్లో ఇంత నిమ్మకాయ పచ్చ పెట్టుకుందంటే కామ్